పడుకుని చాలు లేవరా. ఏమిట్రా గురుగారు ఎక్కడరా? మనకున్నవే 2 రూములు, బెడ్రూమ్, బాత్రూమ్. ఏదో ఒక రూమ్ లో ఉంటాడు చూడరా. ఆ 2 రూముల్లోనూ లేడురా. మరి ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవ. గురుగారు ఏంటండి ఇది? చెప్ప పట్టుకుంటూ వచ్చేసారు. ఎక్కడైనా మెతకమంటారు? అదని రూమ్ కి వెళ్దాం. నేను రానురా. ఆ రెస్టారెంట్ లో, పబ్బుల్లో, సూపర్ మార్కెట్ లో నేను పని చేయలేను. ఈ ఆలయ ట్రస్టీని పట్టుకుని గుడిమెట్టు శుభ్రం చేసే ఉద్యోగమైనా చేస్తాను గాని నేను రాను. ఎవరో ఆలయ ధర్మకర్త వస్తున్నట్టున్నాడు రా. అయ్యా 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 నమస్కారం అండి. నా పేరు అప్పలాచారి. ఉభయ రాష్ట్రాల్లో మంచి పురోహితుడిగా పేరున్నవాణ్ణి. ఎరక్కపోయి వచ్చి అమెరికాలో ఇరుక్కుపోయాను. తమరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే ఆ గుళ్ళో స్వామివారి సేవలు చేసుకుంటూ బతుకుతాను. దయతోటి దిగిరార స్వామిరార స్వామిరార దయతోటి బ్రువరా దివి నుంచి దిగిరార స్వామిరార స్వామిరార దయతోటి బ్రువరా స్వామిరార స్వామిరార దివి నుంచి దిగిరార స్వామిరార స్వామిరార. అందరూ హారతి తీసుకోండమ్మా. ఇప్పుడు ఇక్కడ పాట పాడనమ్మా ఎక్కడ? తెలీదండి. ఆ అమ్మాయి ఎవరో తెలీదండి, ఇటువైపు వెళ్ళింది. థ్యాంక్ యూ అండి. There was a girl singing inside. Did you see her? Yeah, she went that way. Thank you. ఏమిట్రా ఏదో మహా అద్భుతాన్ని చూసినట్టు చూస్తున్నావు? మహా అద్భుతమే గురుగారు. మిస్ అయింది. ఆ అద్భుతం అలా ఉంచరా. ఇప్పుడు నీకు ఒక ఆనందకరమైన విషయం చెప్తాను. ఏంటో? నాకు ఈ గుళ్ళో పూజారి ఉద్యోగం దొరికిందో. అవునా? సూపర్ గురుగారు. ఒరే రేపు శాంతామోనిక బీచ్ కి వెళ్ళాలరా. ఎందుకు? ఎందుకంటే అవిట సముద్రంలో నీళ్లు. నాకంటే చిన్నవాడివి, నేను నీతో చెప్పకూడదు కాను రే. ఆ అందాలు, ఆ చందాలు. గురుగారు 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 ఈ నీళ్ళని తీసుకెళ్లి ఆ నీళ్లలో సంగమం చేస్తే మా ముత్తాత గారు తాళపత్ర గ్రంథాల్లో రాసినట్టు నాకు సంసార యోగం ప్రాప్తిస్తుందా? అద్భుతంగా గురుగారు. స్వామి, నా బ్రహ్మచర్యాన్ని పటాపంచలు చేసే అమ్మాయిని ప్రసాదించు తండ్రి. గాలిపత్రాలను గురుగారికి తెలిస్తే ఆయన ప్రాణం గాల్లో కలిసిపోద్దేమోరా. అంటే ఆ తాళపత్ర గ్రంథాలు వారు ముత్తాత గారు రాయలేదా? అంటే నువ్వుగా నాసవా ఏమిటి? ఆ విషయం తెలిస్తే గురువు గారు గుట్టుకోమంటారా? చారి మూసా టైం అవుతుందిరా. కంగారు పడకండి. నేను చెప్పేది ఏంటంటే అసలు సారీ అండి, చూసుకోలేదండి నేను. మీరు మిమ్మల్ని ఎప్పుడు ఈ గుళ్ళో చూడలేదండి నేను. రీసెంట్లీ అపాయింటెడ్. నా పేరు సురేఖ అండి. నేను అప్పుడప్పుడు ఈ గుడికి వస్తూ ఉంటాను. నా పేరు అప్పలాచారండి. నేను ఎప్పుడు ఇక్కడే ఉంటా. ఓకే, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? అమరావతి అండి. ఓకే, నేను ఇక్కడ తెలుగు అసోసియేషన్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా వర్క్ చేస్తున్నాను. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలని నన్ను అడగచ్చు. ఒరే గురుగారు, నిన్న నీళ్లు అలా కలిపానో లేదో ఇవాళ ఈవిడ నన్ను కలిసిందిరా. మా ముత్తాత గారు రాసింది కరెక్టే. మీరు ఊరుకోను గురుగారు. ఏమండి, మా గురువు గారు గుడిలో పూజలే కాకుండా హోమాలు పెళ్లిలు అద్భుతంగా జరిపిస్తారు. మీకు ఎవరైనా తెలిస్తే మాకు రెఫర్ చేయండి. ఓ దట్స్ నైస్. దగ్గరలో మీ బాస్ పెళ్ళుంది. ఇంకే తాంబూలాల దగ్గర నుంచి తలంబ్రాల వరకు అన్ని మీరే చూసుకోవచ్చు. చాలా థ్యాంక్స్ అండి. రేపే మా బాస్ ని పరిచయం చేస్తాను మీకు.
గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. వీడెవడరా కండాలతోనే మనుషులు చంపేసేవాళ్ళ ఉన్నాడు. గట్టిగా మాట్లాడగలను గురువు గారు, కండలతో పిసికేస్తాడేమో. బాస్ నేను చెప్పిన పంతులు అప్పలాచారి గారు, కృష్ణమాచారి గారు. నమస్కారం అండి. పంతులు గారు, అయ్యా ఎంత ఖర్చైనా పర్వాలేదు, నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు అంత శాస్త్రోక్తంగా జరగాలి. శాస్త్రాన్ని మా గురువు గారు పిండి వంటల్లాగా నవలు మింగేశారండి. మీ పెళ్లి బేషుగ్గా జరిపిస్తాం. సురేఖ, బాస్. ట్రాన్స్ఫర్ $25,000 ఇన్ ది అకౌంట్. ఓకే బాస్. ఏమండి, అమ్మాయి అబ్బాయి జాతకాలు పంపిస్తే నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టిస్తాం. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం. ఈయన వీర్రాజు గారు అండ్ షీజ్ ఇస్ 5. నమస్తే అండి. ఆయన పెళ్లి కూతురు మామయ్య గారు. పెళ్లికి మంచి ముహూర్తం పెట్టారుగా. వధువర్లు జాతకాలు కలవకపోయినా గ్రహాలతో గొడవపడి అద్భుతమైన ముహూర్తం పెట్టారు మా గురువు గారు. మా సురేఖ మీ గురించి చాలా స్పెషల్ గా చెప్పింది. ఆవిడికి నేను స్పెషల్, నాకు ఆవిడ స్పెషల్. అప్పుడే పడేసారా? ఆల్మోస్ట్. రండి పంతులు గారు, రండి. లోపలికి వెళ్దాం. రండి. రండి. యా, ఐఎమ్ ఆన్ ది ఎంగేజ్మెంట్. ప్లీజ్ కమ్. గురుగారు, మనం ఇండియాలో హోమం జరిపించేటప్పుడు గుట్టుకుమన్నాడే చక్రపాణి గారు మనవరాలు కదూ? అవును గురుగారు. ఏమిట్రా మన పరిస్థితి హారతపళ్ళెంలో నుంచి హోమగుండంలో పడ్డట్టయింది. మన రెమ్యూనరేషన్ మనం తీసుకుని ఇక్కడ నుంచి చెక్ ఇస్తే బెటర్ గురుగారు. అదేంటండి పంతులు గారు పేపర్ అడ్డం పెట్టుకున్నారు? దించండి, దించి ముహూర్తం చదవండి. తడిసిపోతున్నాయి గురువు గారు ఇక్కడ. నమస్కారం అమ్మా. ముహూర్తం చదవమంటారా? ఈ అమ్మాయి ఏమిట్రా కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది? ఆ అమ్మాయి కన్నీళ్ళ సంగతి పక్కన పెట్టండి, మన వాడి కన్నీళ్ళ సంగతి చూడండి. వీడు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడేమిట్రా? ఒరే ఆచారి, ఏం జరుగుతుందిరా ఇక్కడ? అసలు ఏం జరుగుతుందిరా? నిన్ను చూసి అమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం ఏమిటి? ఆ అమ్మాయి కళ్ళనీళ్ళు చూసి నువ్వు కళ్ళనీళ్ళు పెట్టుకోవడం ఏమిటి? అసలు అడుగుతుంటే మాట్లాడవేమిరా? రోబో సినిమాలో రజనీకాంత్ లాగా అలా స్టాట్యూ గా నిలబడతావేమిట్రా? ఇదో ఇలా అయితే నేను అమెరికా వదిలిపెట్టి ఇండియా వెళ్ళిపోతాను. గురువు గారు, నేను అమెరికా వచ్చిందే రేణు కోసం. రేణు కోసం హోమం చేయడానికి మనం చక్రపాణి గారి ఇంటికి వెళ్ళిన రోజే ఆయన మనవరాలు రేణుక అమెరికా నుంచి వచ్చింది. త్వరగా రారా, అమెరికా నుంచి మనవరాలు వచ్చింది. మా బంగారం రామా. సూపర్. జర్నీ ఎలా జరిగిందమ్మా? ఎలా ఉన్నావే? చాలా బాగున్నా. విద్య, కమ్ కమ్. హాయ్ హాయ్ ఎవ్రీబడి. ఏంటి తల్లి ఇది? తాతయ్య, ఇది స్పెషల్ వీల్ చైర్. అమ్మడు జాగ్రత్త. ఏంటమ్మా ఇదంతా? తాతయ్య, ఇది ఎలక్ట్రిక్ వీల్ చైర్. నీకోసం అమెరికా నుంచి తీసుకొచ్చాను. అమెరికా నుంచా? ఇక ఈ రోజు నుంచి అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు అంటూ నువ్వెవ్వరిని బ్రతిమలాడాల్సిన అవసరమే లేదు. ఒకసారి దాంట్లో కూర్చోబెట్టండి రా. యా, కూర్చో. నడుము తాతయ్య. Yes, perfect. ఇప్పుడు right. సూపర్ తాతయ్య. అమ్మా, నన్ను బాగా చూసుకోవడానికి
మీ అమ్మా నాన్న నిన్ను వదిలిపెట్టెళ్ళారా, కానీ నిన్ను చూసుకోవడానికి వాళ్ళు లేకుండా వెళ్ళిపోయారు. సరే సరే లేమ్మా, బాధపడకు. అందరూ వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. ఈ రోజు నుంచి మన ఇంట్లో హోమం. రే కృష్ణమాచారి, గురువుగారు. హోమానికి సంబంధించిన అన్ని వస్తువులు సిద్ధం చేసావా? అరిటాకుల దగ్గర నుంచి తమలపాకుల దాకా అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఈ హోమం గానీ అద్భుతంగా చేశారనుకోండి, దీన్ని చూసి మనకి 2 బేరాలు ఎక్స్ట్రా వస్తాయి. ఒరే పిచ్చి విధవా, నేను సుదర్శన హోమాన్ని జరిపించానంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మురిసిపోతాడ్రా. సూపర్ అయితే. వెండి కలశం కావాలని ఇంట్లో వాళ్ళకి చెప్పాను, వెళ్ళి పట్టురా. అలాగే గురుగారు. సలలిత రాగ సుధారస మామా ఎక్ పెగలా, అరే మామా ఎక్ పెగలా. సర్వకళామయ నాటి ఇది ఎవరైనా చూసారంటావా? ఏమోనే. హో, అమ్మయ్య, ఎవరు చూడలేదు. నేను చూశానుగా, నా పని అయిపోయింది. శ్రీనివాస. చారి, ఒరే చారి. శ్రీనివాస, వీడేంటి అలా తూలుకుంటూ వస్తున్నాడు? ఏ సౌందర్యం ప్రభు. అపచారం అపచారం, తప్పురా చారి. ఎంత అపచారమైనా సౌందర్యం సౌందర్యమే ప్రభు. ఒరే చారి. గురువుగారు, ఒక చిన్న డౌట్. ఏమిట్రా? సౌందర్యం గొప్పదా, ఆచారం గొప్పదా? అందులో డౌటే ఉందిరా, సౌందర్యమే గొప్పది. మీరు కనిపించరు గాని చాలా సరసులు సుమి. సరసం మాట దేవుడెరుగు, ముందు కలశం ఎవరా? ఏం పంతులు గారు, హోమానికి ఏర్పాట్లన్నీ పూర్తయినాయా? హోమం సిద్ధం చేశామండి. 5 నిమిషాలు స్టార్ట్ అయిపోద్ది తాతగారు. తాతయ్య గారు నమస్కారం అండి. రామారా, ఈ అమ్మాయి మా కుటుంబానికి చాలా కావాల్సిన వ్యక్తి. నమస్కారం అండి. నమస్కారం అండి. తాతగారు మేము వెళ్ళి పూజ స్టార్ట్ చేస్తాం. శుభం. అయ్యా నమస్కారం గురువు గారు. రండి లాయర్ గారు రండి. సార్, ఒకప్పుడు ఈ జిల్లాలోనే మీరు గొప్ప లాయరు. మీ దగ్గర శిష్యర్గం చేసే నేను ఈ స్థాయికి వచ్చాను. దయచేసి నన్ను గారు అని పిలవకండి గురువు గారు. హోమం మొదటి రోజు కదా, దండం పెట్టుకెళ్దామని వచ్చాను. మంచిదయ్యా. బంధువులు ముత్తైదువులంతా కూర్చోండి. హోమం వాళ్ళు జరిపిస్తుంటే ఫలితం నాకు దక్కేలా ఉందేమిటి? రే అర్థం లేవరా? అర్థం లేదు గురుగారు, ఇదిగో స్టీల్ పళ్ళెం. అయ్యా చక్రపాణి గారు, హోమం అంతా సిద్ధం చేశాం. హోమం ఎవరు వెలిగిస్తారండి? మా మనవరాలు వెలిగిస్తుంది. అమ్మా రేణుకా. పంతులు గారు. అయ్యా, ఇది నా మనవరాలు. తల్లిదండ్రి లేరు. జీవితంలో దానికి ఏ కష్టం రాకుండా ఉండేట్టుగా హోమం ప్రారంభించండి. అయ్యా, ఈ 9 రోజుల పాటు పూజలు, పురస్కారాలు, వ్రతాలు, హోమాలు, కళ్యాణాలు అన్ని దివ్యంగా జరిపించేస్తాను. అమ్మా, హోమం వెలిగించు తల్లి. అయ్యా, తొలి అధ్యాయం సమాప్తమైంది. కాసేపు విశ్రాంతి తీసుకుందాం. నేను వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేస్తాను.